నేటి వాగ్దానము 148వ కీర్తన 12వ వచనం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించుదురు. ప్రియ దైవజనమ, 140వ కీర్తనలో సృష్టిలోని ప్రతి సృష్టి దేవుణ్ణి స్తుతించుట మనం గమనిస్తున్నాం. పరలోకంలో అయితే కోటాను కోట్ల దేవదూతలు, శరాపులు, కెరూబులు నిత్యము ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి చేయుట లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. భూమి మీద ఆయన విమోచించిన ప్రజలు, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ ఆయనను స్తుతించుచున్నారని కీర్తనలో చూస్తూ ఉన్నాం. 8వ కీర్తనలో అయితే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించి ఉన్నావంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన స్తుతులు దేవుడు కోరుకుంటున్నాడు. తన సన్నిధికి వెళ్ళి తను ఆరాధించి మయపరుస్తామా? దేవా, ఈరోజు మేమందరము నీ సన్నిధికి వెళ్ళి మేము కూడా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, తద్వారా మీ దీవెనలు మాకు వసగుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.